హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో తెలుగు ఛానల్. చైనా వల్ల 20 మంది బ్రేవ్ ఇండియన్ సోల్జర్స్ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. అసలు ఇండియా చైనా బార్డర్స్లో ఏం జరుగుతుంది? మనం చైనాలోకి వెళ్ళామా, లేదా చైనా వాళ్ళు ఇండియాలోకి వచ్చారా? డిస్ప్యూట్ ఎందుకు జరిగింది? ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన దేశం కోసం ప్రాణాలను అర్పించిన సోల్జర్స్ అండ్ ఆఫీసర్స్ అందరికీ నా హార్ట్ఫుల్ కండోలెన్సెస్. మనం మొదటగా తెలుసుకోవాల్సింది ఇండియా మ్యాప్ గురించి. ఇండియా మ్యాప్లో ఉన్నదంతా ఇండియన్ గవర్నమెంట్ అండర్లో లేదు. అలా ఎలా అని మీకు డౌట్ ఉంటుంది. ఈ మ్యాప్లో చూసుకుంటే ఇది మన ఇండియన్ మ్యాప్ ప్రకారం జమ్మూ కాశ్మీర్. మనకు ఎలా అయితే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో అండ్ దానికి మనకు మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో, అలానే చైనా ఆక్యుపైడ్ లదాఖ్ కూడా ఉంది. దీని పేరు అక్సై చిన్ అండ్ ఇండియాకి మధ్యలో కూడా ఒక లైన్ ఉంది. దాని పేరు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, LAC. మనం ఈ మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే LACకి రైట్ సైడ్ ఉన్నదంతా చైనా, లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఇండియా. LAC అండ్ LOCకి మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. LOC చాలా క్లియర్గా డిఫైన్ చేయబడింది. పాకిస్తాన్ మరియు ఇండియాకి ఇద్దరికీ కూడా ఫుల్గా క్లారిటీ ఉంది బౌండరీ గురించి. కానీ LAC లైన్ క్లియర్గా డిఫైన్ చేయబడలేదు. చైనా చెప్తున్న దాని ప్రకారం LAC ఒక దగ్గర ఉంది అండ్ ఇండియా చెప్తున్న దాని ప్రకారం చైనా చెప్తున్న LAC లైన్ ఇండియాలోకి వస్తుంది అని చెప్తున్నారు. అంటే రెండు కంట్రీస్ యొక్క క్లెయిమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉన్నాయి. రెండు కంట్రీస్కి వేరే వేరే క్లెయిమ్స్ ఉండటం వలన ఈ రెండు కంట్రీస్కి మధ్యలో ఒక ఓవర్లాపింగ్ టెరిటరీ తయారైంది. ఈ డయాగ్రామ్లో మనం అబ్జర్వ్ చేస్తే బ్లూ రీజియన్ ఇండియా యొక్క అన్డిస్ప్యూటెడ్ రీజియన్ అండ్ బ్లూ డాటెడ్ లైన్ ఇండియా క్లెయిమ్ చేస్తున్న లైన్ అండ్ రెడ్ డాటెడ్ లైన్ చైనా క్లెయిమ్ చేస్తున్న LAC లైన్ అండ్ ఆరెంజ్ రీజియన్ చైనా అన్డిస్ప్యూటెడ్ రీజియన్. అంటే చైనా ప్రకారం చైనా బార్డర్ ఈ రెడ్ డాటెడ్ లైన్, కానీ ఇండియా ప్రకారం ఆ బ్లూ డాటెడ్ లైన్. ఈ మధ్యలో ఉన్న ఏరియాని గ్రే ఏరియా అంటారు. ఇప్పుడు ఈ డిస్ప్యూట్ జరగకముందు అక్కడ ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఆ గ్రే ఏరియాలో ఇంతకుముందు ఇండియా లేదా చైనా ఎవరు పోస్ట్స్ లేవు. కేవలం పెట్రోలింగ్కి మాత్రమే రెండు కంట్రీస్ వచ్చేవి. ఎప్పుడన్నా చైనీస్ ఆర్మీ అండ్ ఇండియన్ ఆర్మీ పెట్రోలింగ్లో ఎదురుపడినప్పుడు చిన్న చిన్న డిస్ప్యూట్స్ అయ్యేవి. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ అలా కాదు. ఈ డిస్ప్యూట్ యొక్క సీరియస్నెస్ పెరిగింది. 5th May 2020 ప్యాంగాంగ్ లేక్లో ఈ డిస్ప్యూట్ స్టార్ట్ అయ్యింది అండ్ LAC ఈ ప్యాంగాంగ్ లేక్ నుండి పాస్ అవుతుంది. మనం ప్యాంగాంగ్ లేక్ మ్యాప్ చూసుకుంటే ఈ లేక్ యొక్క నార్త్లో కొన్ని టిప్స్ ఉంటాయి. వాటిని ఫింగర్స్ అంటారు అండ్ వాటిని వెస్ట్ నుండి కౌంట్ చేసుకుంటూ వస్తే ఫింగర్ 1, ఫింగర్ 2, ఫింగర్ 3, ఫింగర్ 4, ఫింగర్ 5, ఫింగర్ 6, ఫింగర్ 8 వరకు వీటిని నేమ్స్ ఇవ్వటం జరిగింది. ఫింగర్ 8 వైపు ఉన్నది చైనా అండ్ ఫింగర్ 1 వైపు ఉంటుంది ఇండియా. చైనా ప్రకారం LAC లైన్ ఫింగర్ 2 దగ్గర ఉంటుంది, కానీ ఇండియా ప్రకారం LAC లైన్ ఫింగర్ 8 దగ్గర ఉంటుంది. అంటే ఫింగర్ 2 అండ్ ఫింగర్ 8 మధ్యలో ఉండే ఈ ప్లేస్నే గ్రే జోన్ అంటారు. 5th May 2020 చైనా ట్రూప్స్ పెట్రోలింగ్ చేస్తూ ఫింగర్ 5 వరకు వచ్చేశారు అండ్ అప్పుడు కాన్ఫ్లిక్ట్ అయింది ఇండియా అండ్ చైనా ఆర్మీ మధ్య. అండ్ May 10 అండ్ May 11 మధ్యలో చైనా ఆర్మీ పెట్రోలింగ్ చేసుకుంటూ ఫింగర్ 4 వరకు వచ్చేశారు. అప్పుడు రాళ్ళను విసురుకుంటూ చేతులతో ఇండియన్ అండ్ చైనీస్ ట్రూప్స్ ఫైట్ చేసుకున్నారు అండ్ దీనివల్ల 11 ఇండియన్ సోల్జర్స్ ఇంజురీ అవ్వడం జరిగింది. ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఉన్న గ్రే ఏరియాలో మనం ముందుగా చెప్పుకుంటున్నట్లు రెండు కంట్రీస్ కేవలం పెట్రోలింగ్ మాత్రమే చేసేవి. కానీ ఇప్పుడు ప్యాంగాంగ్ లేక్ ఫింగర్ 8 నుండి ఫింగర్ 4 మధ్యలో సుమారుగా 4 నుంచి 5,000 మంది చైనీస్ సోల్జర్స్ క్యాంప్స్ వేసుకుని ఉన్నారు అని రిటైర్డ్ కల్నల్ అజయ్ శుక్లా గారు చెప్తున్నారు. ప్రస్తుతం ఒక బార్డర్ దగ్గర మాత్రమే కాదు, టోటల్గా 3 ఇండియా అండ్ చైనా బార్డర్స్లో డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ది ప్యాంగాంగ్ లేక్, మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసింది. సెకండ్ది గ్యాల్వాన్ రివర్ వ్యాలీ. ఇక్కడ జరిగిన డిస్ప్యూట్లోనే ఇండియా యొక్క 20 సోల్జర్స్ చనిపోయారు. రిటైర్డ్ కల్నల్ అజయ్ శుక్లా గారు 9th June 2020 ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం గల్వాన్ వ్యాలీ దగ్గర సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది అని. ఎందుకంటే చైనా 2 to 3 kilometers ఈ వ్యాలీ లోపలికి వచ్చేశారు అండ్ హైట్లో ఏరియాని ఆక్యుపై చేశారు అండ్ 2 battalionsని అక్కడ ఉంచినట్లు. అండ్ ఇది ఇండియాకి బాగా డిసడ్వాంటేజ్ అని చెప్పారు, ఎందుకంటే హైట్లో ఉన్న వాళ్ళకి అటాక్ చేయడానికి సింపుల్గా ఉంటుంది అని. అండ్ అతను చెప్పిన దాని ప్రకారం చైనా ఇండియన్ బార్డర్స్లోకి ఎంటర్ అయ్యింది అండ్ మన గవర్నమెంట్ దాన్ని అడ్మిట్ చేసుకోవటం లేదు అని. అతను ఈ సిచ్యువేషన్ని మనం పాకిస్తాన్పై చేసిన సర్జికల్ స్ట్రైక్తో కంపేర్ చేస్తూ, మనం సర్జికల్ స్ట్రైక్ చేశాక ఎలా అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ ఆ స్ట్రైక్ జరగలేదు అని చెప్పిందో, అలానే మన గవర్నమెంట్ చైనా ఇండియాలోకి ఎంటర్ అయ్యాక కూడా మన ఇండియన్ గవర్నమెంట్ చైనా ఇండియా ప్లేస్ని ఆక్యుపై చేయలేదు అని చెప్తుంది. మనం ప్యాంగాంగ్ లేక్ దగ్గర చెప్పుకున్నట్టు గ్రే ఏరియా లాంటిది గల్వాన్ వ్యాలీ ఏరియాలో లేదు. అంటే ఇండియా అండ్ చైనాకు క్లారిటీ ఉంది ఎక్కడ బోర్డర్స్ ఉన్నాయి అని. అంటే చైనా ఆర్మీ ఇండియాలోకి చొరబడింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చైనా ప్రకారం చైనా బోర్డర్స్ గల్వాన్ వ్యాలీ బయటే ఉన్నాయి.
థర్డ్ ప్లేస్ ఏంటంటే హాట్ స్ప్రింగ్స్ నియర్ కొంగపాస్. ఈ ప్లేస్లో కేవలం ఇండియన్ సోల్జర్స్ని డిస్టర్బ్ చేయడానికి అండ్ వాళ్ళ ఇండియాలోకి ఎంటర్ అవ్వగలం అని చెప్పుకోవడం కోసమే ఇక్కడ ఇలా డిస్ప్యూట్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆక్యుపై చేయడం వలన చైనాకి ఎక్కువ ల్యాండ్ దొరకదు అండ్ ఎటువంటి మిలిటరీ అడ్వాంటేజ్ కూడా దొరకదు. ఇంకా మనం రిటైర్డ్ ఆఫీసర్స్ యొక్క వ్యూ పాయింట్స్ చూసుకుంటే లెఫ్టినెంట్ జనరల్ రామేశ్వర్ రాయ్ గారు చెప్తున్న దాని ప్రకారం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ని ప్రీవియస్ సిచ్యువేషన్తో కంపేర్ చేయొద్దని, ఎందుకంటే ఇది చాలా సివియర్ ఇండియాకి అని చెప్తున్నారు. కొలనల్ మల్కియాత్ సింగ్ గారు ఇది చైనీస్ కార్గిల్ వార్గా భావించవచ్చు అని చెప్తున్నారు. కేజేఎస్ అరోరా గారు చైనా మన ఇండియా యొక్క టెరిటరీలోకి ఎంటర్ అవ్వటం లాస్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ అని చెప్తున్నారు. ఇక్కడ మనకు ఒక మెయిన్ డౌట్ వస్తుంది, చైనా అసలు ఇదంతా ఎందుకు చేస్తుంది అని. దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. కొంతమంది ప్రకారం చైనా గవర్నమెంట్ నేషనలిజం సెంటిమెంట్ వాడి అక్కడ పబ్లిక్ యొక్క మైండ్ని కోవిడ్-19 వల్ల జరిగిన ఎకానమిక్ క్రాష్ నుండి డైవర్ట్ చేయడం కోసం అని, అండ్ మరికొంతమంది చెప్తుందన్న ప్రకారం ఇండియా మానసరోవర్ పిలిగ్రిమ్స్ కోసం వేసిన రోడ్ వల్ల చైనా గవర్నమెంట్కి ఫ్యూచర్లో ఇష్యూస్ ఉంటాయని అండ్ దాన్ని ఆపడం కోసం ఇలా చైనా గవర్నమెంట్ చేస్తుంది అని చెప్తున్నారు. 15th June 2020 మండే నైట్ చైనా అండ్ ఇండియా బార్డర్ దగ్గర డిస్ప్యూట్స్ జరిగాయి అండ్ దానివల్ల 20 మంది ఇండియన్ సోల్జర్స్ ఇప్పటికీ చనిపోయారు అని గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేసింది. కేవలం స్టోన్స్, ఐరన్ రాడ్స్ అండ్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేసినట్టు అండ్ ఈ సంఘటన గాల్వన్ వ్యాలీ దగ్గర చైనా ఆర్మీ ఎస్కలేట్ చేస్తున్నప్పుడు జరిగింది అని ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. ఎస్కలేట్ అంటే చైనా ఆర్మీ ఆ ప్లేస్ నుండి వదిలి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు అని అర్థం. అసలు వాళ్ళు ఇండియన్ టెరిటరీలోకి ఎలా ఎంటర్ అయ్యారో చూద్దాం. నార్మల్ టైంలో మన ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు ప్యాట్రోలింగ్ చేస్తుంది అండ్ యాన్యువల్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఆ ప్లేస్లో జరిగేవి. కానీ కరోనా వల్ల వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. వీటిని అలుసుగా తీసుకుని చైనా ట్రూప్స్ ఇండియన్ బార్డర్లోకి ఎంటర్ అవ్వటం జరిగింది. కానీ ప్రస్తుతానికి మన ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ చాలానే అక్కడికి చేరుకున్నాయి అని కల్నల్ చెప్తున్నారు. గవర్నమెంట్ ఎన్నో విధాలుగా చైనీస్ గవర్నమెంట్కి దీనికి ఆన్సర్ అడుగుతుంది, లైక్ పొలిటికల్గా, 2 మిలిటరీ ద్వారా అండ్ 3 చైనాలో ఉన్న ఇండియన్ ఎంబసీ ద్వారా. ఇది నార్మల్ టైంలో జరిగితే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని ఉండేది. బట్ ఈ కోవిడ్-19 పాండమిక్ టైంలో ఎటువంటి బ్యాడ్ స్టెప్ తీసుకున్నా ఇండియా యొక్క ఎకానమీ మరింత కిందకి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఇక్కడితో కంప్లీట్ అయితే మన అందరికీ మంచిది. కానీ కొంతమంది చెప్తుందనే ప్రకారం వాళ్ళు మన కంట్రీలోకి ఎంటర్ అయ్యాక కూడా కామ్గా ఉంటే మనల్ని ఫ్యూచర్లో ఇంకా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆర్మీకి దీనికి ఆన్సర్ ఇచ్చేలా పర్మిషన్స్ ఇవ్వాలి అని చెప్తున్నారు. సో ఇది ఇండియా అండ్ చైనా బార్డర్స్ డిస్ప్యూట్ గురించి. ఐ హోప్ మీరు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అని. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన హలో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.